హాయ్ అండి అందరికి. మీ అందరికి ఐడియా ఉంటది. 'సంజయ్ థియేటర్' ఇన్సిడెంట్ తర్వాత ఎంత స్థాయి రచ్చ జరిగిందో మనందరికీ తెలుసు. దాన్ని తెలంగాణ ప్రభుత్వం, అలాగే పోలీసులు చాలా సీరియస్‌గా తీసుకోవటం, అలాగే అల్లు అర్జున్ అరెస్ట్ చేయటం. ఇదంతా గూడా తెలంగాణలో, అలాగే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక అలజడిని పెద్ద స్థాయిలో రేకెత్తించింది. ఒక పెద్ద ఇష్యూ గూడా నడిచింది. ఆఖరికి అల్లు అర్జున్ ఇంటి మీద దాడి చేయడానికి కూడా ఓయూ జేఏసీ నేతలు ఎళ్లారంటే, ఏ స్థాయిలో ఈ యొక్క ఇష్యూ నడిచిందో మనందరికీ తెలుసు. అయినా గాని అంత పెద్ద స్థాయిలో ఇష్యూ నడిచినా గాని, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, అలాగే ఆయన సినిమా ఇండస్ట్రీలో కూడా ఒక ప్రముఖ హీరో, ఈ యొక్క సంఘటనల మీద చాలా సైలెంట్‌గా ఉండడం జరిగింది. అంటే పవన్ కళ్యాణ్ గారు ఎందుకు స్పందించట్లేదు? అటు సినిమా ఇండస్ట్రీ తరపునన్నా మాట్లాడొచ్చు, లేకపోతే అల్లు అర్జున్ తరపునన్నా మాట్లాడొచ్చు గాని, మరి పవన్ కళ్యాణ్ గారు ఇంత పెద్ద ఇష్యూ జరుగుతున్నా ఎందుకు సైలెంట్‌గా ఉంటున్నారు అన్న చర్చ అయితే బాగా నడిచింది. అయితే ఆ సైలెంట్‌కి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు తెరదించారు. రీసెంట్‌గా ఆయన ఒక ప్రెస్ మీట్ నిర్వహించారు. అది కూడా ఆ 'దిల్ రాజు'తో భేటీ అయిన తర్వాత కొంచెం తర్వాత అంటే సాయంత్రం వేళలో ఆయన ప్రెస్ మీట్ నిర్వహించారనమాట. ఆయన ప్రెస్ మీట్ నిర్వహించి కొన్ని కీలకమైన అంశాలనైతే లేవనెత్తడం జరిగింది. ఈ 'సంజయ్ థియేటర్' ఇన్సిడెంట్ అనేది అల్లు అర్జున్ చిన్న గోటితో పోయేదాన్ని గొడ్డల దాకా తెచ్చుకున్నాడు. అంటే ఒక ప్రాపర్‌గా చిన్నగా హ్యాండిల్ చేయాలి. అంటే ఎలాంటి ఇబ్బంది కలగకుండా చిన్నగా హ్యాండిల్ చేసే ఇష్యూని అల్లు అర్జున్ అంటే ఆయన అనలేదు గానీ, అల్లు అర్జున్ ఒక రకంగా ఇగోకి పోయి పెద్ద ఇష్యూ చేసుకున్నాడు. ఈ సంఘటన జరిగిన తర్వాత వెంటనే కుటుంబం దగ్గరికెళ్లి పరామర్శించి, వాళ్ళకి ఇవ్వాల్సిన భరోసా ఇచ్చుంటే ఇంత పెద్ద ఇష్యూ కాకపోయేది అన్నట్లుగా ఆయన మాట్లాడటం జరిగింది. ముఖ్యంగా రేవంత్ రెడ్డి సినిమా ఇండస్ట్రీకి నష్టం చేసేవాడైతే ఆయన 'పుష్ప' సినిమాకి రేట్లు పెంచుకోవడానికి అవకాశం కల్పించడుగా అన్నట్లుగా ఆయన మాట్లాడారు. అంటే ఇక్కడ మనకేందంటే ఆయన కొంచెం రేవంత్ రెడ్డి తీసుకున్న చర్యలు మంచివే అంటూ, అలాగే అల్లు అర్జున్ కూడా కొంచెం ప్రాపర్‌గా వ్యవహరించాలి. మైత్రి మూవీ మేకర్స్ కూడా కొంచెం ప్రాపర్‌గా వ్యవహరించాలంటూ ఎవరికీ ఇబ్బంది లేకుండా చాలా న్యూట్రల్‌గా, చాలా జాగ్రత్తగా మాట్లాడారనేది మనకైతే అర్థమవుతుంది. ఇన్నాళ్ళు పవన్ కళ్యాణ్ ఎందుకు మాట్లాడలేదు, ఎందుకు మాట్లాడలేదని ఇప్పుడు ఆయన మాట్లాడటం జరిగింది. అంటే దీనిలో మనందరికీ తెలుసు ఈ యొక్క ఇష్యూలో ఎన్నికల కన్నా ముందు శిల్పారావుకి మద్దతు ఇవ్వడం, తర్వాత అల్లు వర్సెస్ పవర్ స్టార్ ఫ్యాన్స్ మారిపోయి తీవ్ర స్థాయి గొడవలు జరగడం, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని పవన్ కళ్యాణ్ మాట్లాడలేదు అనుకున్నారు. కాకపోతే రీసెంట్‌గా ఈ యొక్క అంశం మీద పవన్ కళ్యాణ్ గారు రెస్పాండ్ కావడం జరిగింది. చిన్న ఇష్యూని ప్రాపర్‌గా హ్యాండిల్ చేయకపోవడం వల్ల ఈ స్థాయి నష్టం జరిగిందన్నట్లుగా ఆయన చెప్పుకురావడం జరిగింది. ఈ యొక్క ఇష్యూ మీద మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయండి.